అరే మామ మళ్ళీ ఏంద్రా చికెన్ కట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మెక్సికోలో ఫేమస్ అయిన ఫుడ్ అయితే ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. సో ఈ ట్రై చేస్తూ ఈ ప్రాసెస్ మీకు ఎలా ఉందో మీకు కూడా అయితే చూపిద్దామని చెప్పి డిసైడ్ అయితే అయిపోయాను. సో చికెన్ అయితే మ్యారినేటెడ్ చికెన్ అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం అన్ని వేసి మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఒక 30 minutes. తర్వాత చికెన్ అయితే కట్ చేశాను అండ్ ఉల్లిపాయలు, టమాటాలు అండ్ అవకాడో అయితే కట్ చేసి మొత్తం అన్ని పక్కకైతే పెట్టుకున్నాను. సో మీరైతే ఇలా చూపించిన విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. చికెన్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలతో సహా ఇలా కార్న్ ఫ్లోర్ ది ఒక చపాతీ టైప్ లో అయితే ఒకటి దొరికిద్ది అనమాట ఇక్కడ. సో దాన్ని అయితే రెడీమేడ్ గా అయితే తీసుకున్నాను. సో ఆ లైన్స్ కనపడింది కదా, సో దాని ప్రకారం అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. అండ్ ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం ఇలా స్టఫ్ అయితే చేసుకోవాలి విత్ అవకాడోస్, టమాటోస్. ఇలా చూపించిన విధంగా అయితే రెడ్ సాల్సా అండ్ గ్రీన్ సాల్సా అయితే వేసుకోండి. సో గ్రీన్ సాల్సా కొంచెం స్పైసీగా అయితే ఉంటుంది, ఫుల్ పచ్చిమిరపకాయలు కాబట్టి. సో చూసుకొని అయితే వేసుకోండి. అండ్ దీంతో పాటు నిమ్మకాయ అయితే పిండుకోండి. నిమ్మకాయ పిండిన తర్వాత ఫైనల్ టచ్ ఇలా ఫోల్డ్ చేసి తింటా ఉంటే సామిరంగా టేస్ట్ అయితే సూపర్ గా అయితే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.